అంటే అధికంగా రాకుండా చేసుకోవడానికి కొన్ని వాడతారు, కానీ అవి ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయో అనుభవం వల్లే తెలుసుకోవాలి. ఇప్పుడు మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇళ్లల్లో కోడిగుడ్లు వాడతారు కదా. అవును. ఆ కోడిగుడ్డు షెల్ పెడితే రావు. అవును. బల్లులు స్టిక్కి దాన్ని పెట్టేసేసి అవి తిరిగే ప్లేసెస్ లో ఉంచుతారు. ఏదో తాడుగట్టో ఏదో ఉట్టిలాగా చేసి ఏదో సంథింగ్. అవును. అలా ఉంటే బల్లులు రావు అని చెప్తారు. మరి అది అనుభవంలో ఉన్న వాళ్ళు చెప్పాల్సినటువంటి మాట. అలోవెరా మొక్క పెడితే కూడా పరిసరాల్లోకి బల్లులు రావు. ఓ చిన్న కుండీలో పెట్టి కిచెన్ దగ్గర పెట్టండి. అది కూడా అలోవెరా కూడా కొద్ది కాలం ఎండ లేకపోయినా ఉంటుంది. వారానికి ఒకసారి ఎండలో పెట్టుకొచ్చి నీళ్లు పోయకపోయినా బతికేటటువంటి. కానీ ఎండలో మాత్రం అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. దాన్ని తీసుకొచ్చి కిచెన్ దరిదాపుల్లో కనుక పెట్టినట్టయితే బల్లులు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. చీమలు దోమలు లేకుండా చూసుకోవడమే చాలా ప్రధానం. కాకపోతే బల్లుల వల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే అవి ఎక్కడ పడితే అక్కడ వాటి గొద్దెలు పడుతూ ఉంటాయి. అంటే వదిలేస్తాయి కదా ఆహారం తిన్నాక. అవి చాలా అసహ్యం. ఏది పడినా ఒక రాయే మనం మట్టి రాయే అన్నంలో ఉంటే మనం భరించలేం కదా. ఇట్లాంటివి పడితే మనం ఎలా భరిస్తాం? అందువల్ల అసహ్యం తప్ప ప్రాణాంతకమని కాదు. అది నేను చెప్పేది. వాటిని పోషించమని ఉంచమని కాదు, ఒక అపప్రధ ప్రాణాంతకమని, అంతే, అంతకన్నా ఇంకేం లేదు.